అంటాను అను నువ్వు ఏదన్నాను నేను ఓపెన్ గా మాట్లాడు, నీకు ఆ స్వేచ్ఛ ఉంది, మాట్లాడొచ్చుగా. 100% మాట్లాడొచ్చు. సరే నాకు తెలియదు కానీ నువ్వు వస్తా అన్నటువంటి విషయం నీ చెప్పుల ఖరీదు 60 రూపాయలు అని చెప్పిన. 100% నా దేవుణ్ణి నమ్మవు కాబట్టి నీ బతకట్లుందని నేను అంట. దేవుణ్ణి నమ్మవు కాబట్టి నీ బతకట్లుందని అంట. అంటే ఇప్పుడు నమ్మి పేదరికంలో ఉన్న వాళ్ళందరి కారణం ఎవడు? ఎలాగపోతే ఏదో ఒక రోజు మారుతారు వాళ్ళు. నువ్వు మొత్తం నమ్మేసినావు కదా, అందుకే అట్లా ఉన్నావు అని నేను అంట. అది మీ అమాయకత్వం, మీ తప్పుడు అవగాహన అంటాను అంతే. అది కారణం కాదంట. ఎలా కారణం అవుతుంది? నా పీజీలు వృధా ఉన్నాయా? నాకు ఇల్లు ఉంది, నాకు పొలం ఉంది, నా కోరిక మేరకు ఇలా ఒక పని చేయన్నా, మనం ఇద్దరం కలిసి ఇక్కడ బల్కంపేట గుడికి పోదాం. ఏ ఊరుకు? బల్కంపేట గుడి ఉంది కదా, ఎల్లమ్మ గుడి ఉన్నది, అడిగి పోయి మొక్కియాల. నీకేదైనా మంచి జరిగితేనేమో దేవుడు ఉన్నట్టు, లేకపోతేనేమో దేవుడు లేడని నేను నమ్ముతాను. ఎక్సలెంట్, మంచి సలహా ఇచ్చాను మీరు. నేను ఇదే ప్రయోగాన్ని నీకేం చెప్తానంటే, క్లాస్లో 60 మంది క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ మొక్కుదాం ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఎల్లమ్మ తల్లి, పోషమ్మ తల్లి, బద్ది పోషమ్మ, మనం చేసే పనులు చేయాలి. వినండి, 60 మంది మొక్కుదాం ఫస్ట్ ర్యాంక్ రావాలని. ఫస్ట్ ర్యాంక్ ఎవడైతే వాడే దేవుని మొక్కాలో, మిగతా వాళ్ళందరూ దేవుని విడిచిపెడదాం. రెడీయా? ఇప్పుడు నేను అదంటే ఇప్పుడు సమన్యాయం జరుగుతుంది. ఇప్పుడు టార్గెట్ ఒకటే ఆడను అన్నదాంట్లో నువ్వు అన్నదాంట్లో బల్కంపేట పోషమ్మనో ఎల్లమ్మనో మైసమ్మనో ఏదో ఒక దేవత కనుక మొక్కితే కోరికలు తీరిస్తే, ఈ హైదరాబాద్ లో ఆడపిల్లలు ఎందుకు అత్యాచారానికి గురవుతున్నారు, పక్కవాడి భూమి కబ్జాకి ఎందుకు గురవుతున్నారు, రౌడీలు గూండాలు ఎందుకు ఉంటున్నారు, అమాయక ప్రజలు ఎందుకు చంపబడుతున్నారు, ఇంకా తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక దీనస్థితిలో ప్రజలు బతుకుతూ హైదరాబాద్ లో ఎందుకున్నారు? ఆ ఎల్లమ్మనో పోషమ్మనో ఏం చేస్తుంది? ధనవంతులు ఇంకా ధనవంతులు అనే మాట ఏంటంటే అన్న, వాళ్ళు చేసినటువంటి మోసాల వల్ల, వాళ్ళు చేసినటువంటి పాపాల వల్ల మాత్రమే అటువంటి శిక్షలు పడతాయి అని చెప్పేసి అని అంటారు. అది కల్పితం, అమాయకత్వం కల్పితం. కొంతమంది మన ప్రజలలో మెదడులని మత్తులాగా చేసి, నీ కష్టాలకి కన్నీళ్ళకి నువ్వు తిరగబడాలి, చైతన్యం కావాలి, కలిసి పోరాడాలనేటువంటి ఆ ఉత్తేజాన్ని, ఆ స్ఫూర్తిని నింపకుండా, నీ కర్మ, నీ పాపము నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు, చచ్చిపోయాక పరలోకంలో నీకు మంచి భోజనాలు దొరుకుతాయి, ఇప్పుడు నువ్వు భరించాల్సిందే, ఇప్పుడు మలమలలాడు పొట్టలే రేపు మంచి పరమాణాలు తింటాయని తప్పుడు ప్రచారం చేసి ప్రజలకు నేర్పించారు. ఉండదంటావా? ఇంకో జన్మ ఉండదంటావా? అసలే ఉండదు. ఇప్పుడు బైర్ నరేష్ చచ్చిపోయింది అనుకో, ఇంకో జన్మ ఉండదా? బైర్ నరేష్ ఎలా ఉంటది? ఉండదా? అలా ఉన్నదని